14వ అధ్యాయము ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. మరియు షాలేము రాజైన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడునుగాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలోనూ ఇతనికి అనగా షాలేము రాజుకు 10వ వంతు ఇచ్చెను. దేవుని స్తోత్రాలు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో ఉన్న సంగతి నేను చాలాసార్లు చదువుకున్నాం. మీరు ఎందుకు అయ్యగారు పదే పదే ఈ మాటల్ని చెప్తూ ఉంటారు అంటే, చెప్పనటువంటి నాకు శ్రమ, చెయ్యనటువంటి వారు మీకు తెలుసుకోవాలి ఏమవుద్దో. రేపు నాకు చెప్పలేదు అనేటువంటి సమాధానం మీ దగ్గర నుంచి రాకుండా ఉండాలి అంటే, నేను పంపబడినటువంటి నేను ఈ మాటలను తప్పనిసరిగా వివరించాల్సిన అవసరత నాకు ఎంతైనా ఉన్నది. అది మీరు చేస్తారో చెయ్యరో అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంది. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, మెల్కీషెదకు క్రమము చొప్పున షాలేము రాజు అబ్రహాము దగ్గరకు ఏం తీసుకొని వచ్చాడు అని అంటే, రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాడు. ఈ ఎవరి కోసం మరి షాలేము రాజు తీసుకొని వచ్చాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము దగ్గరకు తీసుకొచ్చాడు. ఎవరి దగ్గరికి తీసుకొచ్చాడు? అబ్రహాం దగ్గరికి తీసుకొచ్చాడు. అబ్రహాం దగ్గరికి తీసుకొచ్చాడు కనుక ఈ రొట్టెను తిని ద్రాక్షారసమును త్రాగాడు అబ్రహాము. ఆ తర్వాత దేవునికి కృతజ్ఞత కలిగి చెప్పండి, మరి షాలేము రాజుకు అన్నిటిల్లో కూడా 10వ భాగాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ భాగం ఇచ్చాడు చెప్పాలి. ఏ భాగం ఇచ్చాడు? ఒకసారి చెప్పాలండి. ఏ భాగం ఇచ్చాడు? చదవండి, చెప్పండి అమ్మా. ఎన్నిట్లో ఇచ్చాడు?
మరొకసారి చెప్పండి, మరొకసారి చెప్పండి. చెప్పండి, చదువమ్మా. మరేంటి? అప్పుడు అతడు ఎప్పుడు రొట్టెను తిని ద్రాక్ష రసాన్ని త్రాగిన తర్వాత అప్పుడు అతడు అన్నింటిలోనూ ఇతనికి అనగా షాలేము రాజుకు అబ్రహాము 10వ వంతు ఎన్నిట్లో ఇచ్చాడు? ఒక్కదానిలోనే ఇచ్చాడా? ఏమండి చెప్పండి, ఒక్కదానిలోనే ఇచ్చాడా? మాట్లాడాలి మీరు, చెప్పండి. అన్నిట్లో ఇచ్చాడా? అన్నిట్లో ఇచ్చాడు. మరి నువ్వు ఎందుట్లో ఇస్తున్నావు? నువ్వు దేనిలో ఇస్తున్నావు? నువ్వు కూడా నెలకొకసారి ఏం తింటున్నావు? చెప్పండి, నెలకొకసారి. ఈరోజు ఏం తినడానికి వచ్చారు? చెప్పండి. ఏం తినాలని, ఏం త్రాగాలని వచ్చారు ఇక్కడికి? నాకు అర్థమవుతున్నాయా నా మాటలు? అర్థమవుతున్నాయా? అర్థం అవ్వకపోతే చెప్పండి, వాక్యం ఆపేసేద్దాం, అయిపోద్ది. ఎందుకు మరి? మాట్లాడాలి, మీరు అందరూ కూడా మాట్లాడాలి. అబ్రహాము షాలేము రాజుకు అన్నిట్లో 10వ వంతు ఇచ్చాడు. ఎన్నిట్లో ఇచ్చాడు? అన్నిట్లో ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. తిరుగూరులో నాకు ఒక విశ్వాసి తెలుసు. ఆ అమ్మాయి పేరు రూతు. నెల మొదటి ఆదివారం వచ్చేసరికి అన్నిట్లో 10వ వంతు తీసుకొచ్చేది. మొదటిగా దాని పనికి వెళ్ళినటువంటి పనికెళ్ళగా వచ్చినటువంటి కూల్లో నుంచి 10వ వంతు తీసుకొచ్చేది. రెండవదిగా తాను ఇంట్లోకి తెచ్చుకునే ఏ సరుకులైనా నూనె, ఉప్పు, పసుపు, కారం, ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, అల్లం, మీకు తెలుసు నిత్యావసర వస్తువులు, వీటిల్లో కూడా 10వ వంతు తెచ్చింది. నీకేం తెలుసు అయ్యగారు అంటారా? నేను బల్ల ప్రారంభం చేయకముందు బల్లారాధనకు అక్కడే ఉండేవాడిని. మన దగ్గర ఇక్కడ అంటే ఇక్కడ రాత్రులు వస్తా పోతా ఉండే టైంలో బల్లకు నేను అక్కడే ఉండేవాడిని తిరుగూరులో. ఆ కేజీ నూనె తీసుకొచ్చుకుంటే 100 గ్రాముల నూనె తీసి పక్కన పెట్టేది. ఏ అయినా సరే తెచ్చినటువంటి దానిలో నుండి 10వ వంతు ఇచ్చేది. ఎన్నో వంతు ఇచ్చేది? చెప్పండి. ఇందులో ఏమిచ్చేది? ఇంట్లోకి తెచ్చుకునే నిత్యావసర వస్తువులలో ప్రతి దానిలో నుండి, ఒక డబ్బుల్లోనే కాదు, అర్థమవుతుందా? ఒక డబ్బుల్లోనే కాదు, మరి దేనిలో? నిత్యావసర సరుకుల్లో కూడా ఉప్పు, పసుపు, కారం, నూనె, ఈ వస్తువులన్నీ ఇంట్లో వాడే వస్తువులన్నిటిలో నుండి 10వ భాగం తీసుకొని రావాలి. అబ్రహాం ఏం చేశాడు అని అంటే అన్నిటిలో 10వ వంతు ఇచ్చాడు. చెప్పండి ఒకసారి, చెప్పండి ఒకసారి. అన్నిటిల్లో 10వ వంతు ఇచ్చాడు. నేను అడుగుతాను, మరి నేను అడుగుతాను, మీరు ఏ రోజు నూనె ఆ రోజే కొంటున్నారా, లేకపోతే కేజీలు 1 కేజీ కానీ 2 కేజీలు కానీ తీసుకొచ్చుకుంటారా? మీరు చెప్పండి.
ఇదివరకటి రోజుల్లో నేనుగా చేశాను ఏంటంటే, నా చిన్నప్పుడు 1 2 3 సీసాలు పట్టుకొని కొట్టుకాడికి వెళ్ళేవాడిని. ఆ రోజుల్లో గాజు సీసాలు. ఒకటి కూరలో నూనె, మంచి నూనె కోసం, రెండోది తల నూనె కోసం, మూడోది కిరసనాయిల్ కోసం. ఇలా ఎప్పుడు వెళ్ళేవాడిని? డైలీ వెళ్ళేవాడిని. సాయంత్రం పూట డైలీ వెళ్ళేవాడిని కొట్టుకాడికి. ఈ రోజుల్లో కూడా మీరు అలాగే ఏ రోజు ఆ రోజే కొంటున్నారా? మరి నీ ఇంట్లోకి వచ్చినటువంటి ఏదైనా సరే దానిలో నుండి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? 10వ భాగం తీయాలి. ఇది నేను కాదు చెప్పేది, ఇది నేను చెప్పట్లేదు. వాక్యం ఏం చెబుతుందో నేను అది చెబుతున్నా. ఇక్కడ అన్నిటిలో అన్నాడు కానీ కొన్నిటిలో అని చెప్పలేదు. అవునా కాదా? అని చెప్పండి, మీరేమంటారు? అయ్యగారు అన్నిటిలో అంటే డబ్బులో, పశువుల్లో, గట్లలో, వీటిల్లో అన్నిటిలో కావని ఇదేంటంటే బియ్యంలోనంటారు, ఉప్పు పసుపు అంటారు, కారం అంటారంటే ఎవరి కోసం? అవి కొనటానికి నీకు డబ్బులు ఎక్కడే? ఆ డబ్బులు సంపాదించడానికి నీకు ఆరోగ్యం ఎవడిచ్చాడు? నువ్వు తినటం వల్ల నువ్వు బలపరచబడుతున్నావా? నువ్వు ఆరోగ్యంగా ఉండటం వలన నీకు ఆ ఆరోగ్యం ఎక్కడిది? అది ఎవరెత్తున్నారు? నీకు వచ్చినప్పుడు నువ్వు తీయాల్సిన అవసరం ఉంది. ఇవ్వకపోతే ఆ తర్వాత సంగతి నాకు తెలియదు, అదంతా మీకే తెలుసుకోవాలి. దేవుని స్తోత్రాలు. ప్రతి ఎదవ ఒక మాట ఏం మాట్లాడతాడంటే, ఏంటి శాపం, మీకు శాపం వస్తుంది అని చెబుతాడు, అయ్యగారులు అని చెబుతాడు. ఎందుకు వస్తుంది అని వాడతారు వాళ్ళు. ఎందుకు వాడతారు? వాళ్ళకి దశంభాగాలు తెలియదు, ఏం చేస్తే ఆశీర్వాదం వస్తుందో తెలియదు. ఏం చెప్తారంటే పొద్దాక ఇక ఇది ఇలా చెప్పుకుపోతారు. ఇక అంతేగాని దశంభాగాల గురించి చెప్పాలి, ప్రథమ ఫలాల గురించి చెప్పరు, దశంభాగాల గురించి చెప్పరు, ఇటాన్ని గురించి చెప్పరు. కానీ ఇవ్వకపోతే ఏమవుద్ది ఆ విషయాన్ని చెప్పాలి. ప్రతోడు ఏం మొదలేసిందంటే ఈ సంఘాన్ని తిడుతున్నాడు, మాట్లాడితే నీకు శాపం వస్తుంది అంటున్నాడంటే వస్తుందా రాదా? వస్తుందా రాదా? ఇప్పుడు దేవుడు చెప్పిన రీతిలో చేయకపోతే బలహీనతలు వస్తాయా రావా? దేవుడు చెప్పిన రీతిగా చేయకపోతే నష్టం కలుగుద్దా లేదా? దేవుడు చెప్పింది చేయకపోతే అనారోగ్యం వస్తుందా రాదా? ఏమా బెల్లం కొట్టిన రాయి కూర్చున్నారేంటి? బెల్లం కొట్టే రాయి తెలుసా మీకు? బెల్లం కొట్టే రాయి తెలుసా? మీకు తెలియదు, నాకు తెలుసు. నేను చెప్పా కదా, చిన్నప్పుడు కుట్టుకాడికి వెళ్తాం, సరుకులు అవన్నీ అయ్యకాసిన ఏ రోజు ఆ రోజు తెచ్చుకోవటం తీసుకున్నాక మరి ఏదండి ఓ బెల్లం ముక్క పెట్టండి నోట్లో కంటే రాయి తీసుకొని దాన్ని కొట్టి ఇంతలావు మొక్కిచ్చేవాడు. అంటే రేటు అంత తక్కువే కాబట్టి ఇంతలావు మొక్కిచ్చేవాడు. దాన్ని తినకుంటే ఇంటికి వచ్చేవాళ్ళం అన్నట్ట. బెల్లం కొట్టిన రాయి, ఆ రాయి బెల్లాన్ని కొట్టి మళ్ళీ అక్కడే పడేస్తే అది అట్టే ఉంటుంది. ఏమి ఎరగదన్నట్టుగా, లేకపోతే మాకు వినపట్టలేదు అన్నట్టు కూర్చున్నారేంటి? అడుగుతున్న సమాధానం చెప్పాలిగా. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. ఈ బాగానే చెబుతాం. నువ్వు తప్పు చేసినా పర్వాలేదు, నిన్ను ప్రోత్సహిస్తూ వాక్యం చెప్పాలి. ఎవరు పొరపాటు చేసినా పర్వాలేదు, ప్రోత్సహిస్తూ వాక్యం చెప్పాలి. వాక్యం చెయ్యకపోతే, వాక్యానుసారంగా లేకపోతే నీకు నష్టం వస్తుంది, నష్టపోతావు, చచ్చిపోతావు, లేకపోతే రోగాలు పాలవుతావు అని చెప్పకూడదు. అంతేనా? వాళ్ళ ఉద్దేశాలు అంటే ఇక్కడ కూర్చున్నా మీ ఉద్దేశం కాదు చెప్తున్నా. ఒకవేళ మీరు కూడా అలాంటి వారు ఎవరన్నా ఉంటే మార్చుకోండి పద్ధతి. అది కాదు, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పకపోతే ఎవరికి శ్రమ? మీరేం కాదు. ఇప్పుడు అట్టు కూర్చున్నారో రేపు తీర్పులో కూడా అట్టే నిలబడతారు. కానీ నేను పడాలి తిప్పల. దేవుని స్తోత్రం.
నువ్వు ఇది ఎందుకు చెప్పలేదు? ఇంకో విషయం చెప్పనా? ఒకసారి అదేది పుస్తకం ఒకటి ఉండేది, నరకానికి ప్రయాణమా ఏదో ఉండేది. దానిలోనంట విశ్వాసులు మాట్లాడుకుంటున్నారంట. వీళ్ళు ఎంత మంచి విశ్వాసులు అయితే నరకానికి వెళ్ళారో, వీళ్ళు ఎంత పరిశుద్ధులైతే నరకానికి వెళ్ళారో వాళ్ళు అనుకుంటున్నారంట, దశంభాగం వీలేదుగా, ఇవ్వకూడదని నాకు తెలియదు, ఇవ్వాలని నాకు తెలియదు. నువ్వు ప్రార్థనకి వెళ్ళేదని నువ్వు నాకు చెప్పినవా? నేను చెప్పలేదమ్మా. మరి నిన్ను గురించే నాకు ఈ నరకం వచ్చింది, నేను దశంభాగం వేయలేదుగా. నిన్ను బట్టే నేను ఇలా, నిన్ను బట్టే నేను నరకానికి వచ్చా అని నరకంలో కూడా దెబ్బలాడుతున్నాను. నరకంలో కూడా ఏం చేస్తా చెప్పండి? ఈ నరకంలో కూడా దెబ్బలాడుకుంటున్నారు. కనుక ప్రియులరా, నీవు వాడే నిత్యావసర సరుకుల్లో నుండి దేవునికి భాగం తీయాలి. అయ్యగారికి ఇస్తున్నామనే ఉద్దేశంతో మీరు ఉన్నారు. నాకు అవసరం లేదు, ఈ బాకండి, నేను తెచ్చుకొని తినగలను. అర్థమవుతుందా? నీ మనస్సులో నుండి అయ్యగారిని పక్కకి తొలగించి దేవుణ్ణి నీ మనస్సులో పెట్టుకుంటే అసలు నువ్వేది దాచుకోవు, ఏది ఇవ్వకుండా ఉండలేవు, ఏది ఇవ్వకుండా ఉండలేవు. నీ వాడే ప్రతిదాన్ని ఇవ్వకుండా ఉండలేవు. కానీ నీ మనసులో ఎవరున్నారు? అయ్యగారు ఉన్నారు. ఇప్పుడు మనం ఇవన్నిటిలో ఇచ్చామనుకోండి, నూనెలో ఇచ్చారనుకోండి, ఆ నూనె కొనుక్కోవటం తప్పుద్ది. రైస్ ఇచ్చామనుకోండి, రైస్ కొనుక్కోవటం తప్పుద్ది. లేకపోతే ఉల్లిపాయల్లో ఇచ్చామనుకోండి, ఉల్లిపాయలు కొనుక్కోవటం తప్పుద్ది. కూరగాయల్లో ఇచ్చామనుకోండి, కూరగాయలు కొనుక్కోవటం తప్పుద్ది. ఆయనకి తప్పుద్ది, మనకేమో సాలదు కదా. రియల్గా చెప్పండి, అవునా కాదా? అన్నిట్లో కూడా 10వ భాగం నీది కాదు, అసలు నీకు సంబంధం లేదు. కానీ నువ్వే కోరి శాపాన్ని తెచ్చుకుంటున్నావు. ఏం తెచ్చుకుంటున్నావు? చెప్పండి, పర్వాలేదు, ఏం తెచ్చుకుంటున్నావు? చెప్పరు మళ్ళీ. దీనికి ఏమన్నా అమ్మో అనుభవించాలేమోనని. ఒక సమయం వచ్చినప్పుడు నీకైనా తప్పదు, నాకైనా తప్పదు అనుభవించటం. అర్థమైందా? ప్రారంభ దినాల్లో కొత్తకు వింత పాతకు రోత అన్నట్టు దశంభాగాలు ఇచ్చారు. ఏ పనికి వెళ్ళినా సరే దశంభాగం తెచ్చి ఇచ్చారు. ఇప్పుడు పనులకి వెళ్తూనే ఉన్నారు. ఎటుగుడి ఈ నెలలోనే పనులకి వెళ్ళా. ఎటుగుడి నాకు తెలిసి మనం నాకు ఆ విషయాలన్నీ తెలియవు. ఎందుకంటే మే నెల కాబట్టి, ఎండలు కాబట్టి సాధ్యంగా ఏ పనులు ఎవరో పిలవరు. కరువు పనికి ఏ పని లేకపోయినా గవర్నమెంట్ ఉపాధి హామీ పని కలిగించింది. ఈరోజు కూలి 300 రూపాయలు. కానీ టైం ప్రకారం చేసుకోవాలి. వాళ్ళు టైం చెప్పారు, ఆ టైం ప్రకారం చేసుకోవాలి. అలా చేసుకుంటే ఖచ్చితంగా నీకు 300 పడతాయి. అలా చేసేది లేదు, మనకు 300 పడవు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 10వ భాగం నీ సొమ్ము కాదు, నువ్వు దొంగవే అని నేను అంటలేదండి. నన్ను తిట్టబాకండి, నా మీదకి మీరు దొమ్మికి ఉరికి రావద్దు. నేను అంటలా, నేనేవాడిని అంటానికి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు దొంగదానివి, దొంగోడివి. నా చిన్నతనంలో మా అమ్మ నాన్న నాకు కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తే, పప్పలు కొనుక్కోవడానికి పావలాలు 10 రూపాయలు అప్పట్లో ఉన్నాయి. అవి ఇస్తే ముందు చిల్లర మార్చి 10 రూపాయలు ఇస్తే 5 పైసలు, 10 5 50 కదా, 5 పైసలు బిళ్ళ. దాన్ని తీసి ముందు జేబులో పక్కన పెట్టుకొని ఆ తర్వాత పప్పులు కొనుక్కునేవాడిని. అలాగున ఎంత ఇస్తే అంత ముందు చిల్లర మార్చి ముందు అవి తీసుకొని పక్కన పెట్టి ఆ మిగిలిన వాటితో నేను పప్పులు కొనుక్కొని తినేవాడిని.
దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు ఇది చిన్నప్పటి నుంచి మా ఆత్మీయ తల్లిదండ్రులు నాకు నేర్పినటువంటి ఇది ఒక విద్య. దేవునికి స్తోత్రాలు. నేను చెప్పట్లేదా మీకు? నేను మీకు చెబుతున్నానా చెప్పట్లేదా? దశంభాగాల గురించి చెబుతున్నానా చెప్పట్లేదా? నేను వచ్చిన దగ్గర నుండి చెబుతున్నా, బల్లది ఇవ్వటం మొదలేసిన దగ్గర నుండి చెబుతున్నా. అర్థమైందా? బల్ల ఈయటం మొదలేసిన దగ్గర నుండి చెబుతున్నా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని తిని ఏం చేయాలి అంటే కృతజ్ఞత కలిగే కానుక మనం సమర్పణ చేయాలి, దశంభాగాలు ఇవ్వాలి. నేను అందుకనే ఈ గత సంవత్సరం అవుతుంది అనుకుంటాను, బల్ల తర్వాత మామూలుగా ఆరాధన కానుక వేరే, దాని తర్వాత బల్లకు కానుక వేరే ఏర్పాటు చేశాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఏదైతే నేర్చుకున్నానో నేను అది చేస్తున్నాను. మరి నీకు నేర్పిందని నువ్వు చేస్తున్నావా? దేవుడు రేపు లెక్క అడిగినప్పుడు ఏం చెప్తావు? అంటే అన్నీ వదిలిపెట్టి దశంభాగమే అడుగుతావా, ఇచ్చావా ఇలేదని అడుగుతాడా? నాకు తెలియదు. అది నీకే ఆ రోజు అడిగినప్పుడు సమాధానం నువ్వే చెబుతూ కానీ, ఆ సమాధానమే చెబుతూ కానీ, దశంభాగం ఇస్తేనే శరీర రక్తాలు తినటం లేకపోతే లేదా అని ఆ రోజు నువ్వే అడుగుతూ కానీ. దేవుని స్తోత్రం చెప్పండి. నీకు ఎంత కష్టమైనా సరే, నేను మా ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఒకసారి చాలాసార్లు చెప్పాను. ఒక వారంలో మా అమ్మకి పూర్తిగా పనులు లేవు, ఉన్నాయి కానీ కేకే ఇట్లా మా అమ్మని పిలవట్లా, వస్తానన్నా ఖాళీ లేదంటున్నారు. సరే, సోమవారం మొదలుకొని శనివారం వరకు పనులు లేవు. శనివారం ఒక్కరోజు మాత్రం పనికి పిలిచారు. శనివారం ఒక్కరోజు పనికి పిలిస్తే పనికి వెళ్ళి వచ్చింది. మా అమ్మ నేర్చుకుంది దశంభాగాలు ఇవ్వటం, ప్రథమ ఫలం ఇవ్వటం నేర్చుకుంది. సరే, అప్పట్లో నేను వేరే చోట సేవ చేస్తున్నాను. వెంకటాపురం మా పాస్టర్ గారి చేతి కింద వేరే చోటకి వెళ్తున్నాను అన్నమాట. ఆదివారం ఉదయం నేనేమన్నానంటే, అమ్మ మరి కొంచెం కూర వండకపోయావా, అన్నం వండకపోయావా అంటే, నువ్వు ఎన్ని అనుకున్నా నువ్వేం చేసినా ఈ 30 రూపాయలు నేను ఖర్చు పెట్టను. అప్పట్లో 30 రూపాయలు కూలి ఆడవాళ్ళకి. ఈ 30 రూపాయలు ₹1 కూడా ఖర్చు పెట్టను. ఇది ప్రథమ ఫలం, నేను దేవునికి ఇవ్వాలి అని చెప్పి ఏం చేయాల ప్రియులరా, తెల్లారి ఆదివారం నాడు ఆ ప్రథమ ఫలం 30 రూపాయలు తీసుకెళ్ళి దేవుని దగ్గర ఇచ్చి ప్రార్థన చేయించుకుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. కనీసం ఆదివారం వరకు మేము పొయ్యి పెట్టి అన్నం వండటం మాకు తెలియదు. ఆదివారం రోజు ఆరాధన అయిపోయింది. నేను వెంకటాపురం నుంచి వచ్చేది, మా అమ్మ కూడా ఉంది, ఇంట్లోనే ఉంది. మా పెదనాన్న ఆయన చనిపోయాడు, ఆయన ఇంటికి వచ్చాడు. కూడా అన్నం పెట్టవ కోటే అండం అంటే, మా అమ్మ పేరు కోటమ్మ. ఎందుకు అంత స్వతంత్రంగా అన్నాడంటే, మేనగోళ్ళు మా నాన్నోళ్ళ అక్క కూతురుల్ని అన్నదమ్ములు ఇద్దరు చేసుకున్నారు, ఒకళ్ళని. ఆ కారణం చేత మాట్లాడి ఇది అన్నం పెట్ట కోటే అండం. బువ్వ ఆ రోజుల్లో అన్నం అంటాం కూడా తక్కువే. బువ్వలేదు ఏం లేదు, పోరా అంది. రా అంటే అంటాడు, అరవ కాకురా ఎలా అంది. ఏం కూరను నేను పెట్టను పో అంది. వెళ్ళి మూతలు తీసి చూడటానికి ఆ గిన్నెల్లో ఏమన్నా ఉంటేగా అన్నీ బోర్లు ఇచ్చేవన్నీ కడిగి. ఏంటే అండ, ఏం లేదురా అన్నయ్య అంటది. ఏం లేదు సీత అన్నయ్య, వండలా ఈ రోజుకి లేవు, వండలా అంది. నీ మొహంలే కానీ నాకు తెలుసులే కానీ నువ్వు వండని సంగతే అని చెప్పి మళ్ళీ ఎమ్మటనే ఏం చేసిందంటే
బయటికి వెళ్ళి 1 కేజీ రైసు 100 రూపాయలు మాంసం పట్టుకొని వచ్చి ఈ అన్నం వండు దక్కన అని ఇచ్చి అన్నం కూర వండమని ఇచ్చి మరలా మన పెద్దనాన్న అన్నం తిన్న తర్వాత 500 రూపాయలు మా అమ్మకి ఇచ్చి వెళ్ళాడనమాట. దేవుని స్తోత్రం చెప్పండి. నీ అవసరాలు ఎన్నైనా ఉండొచ్చు, నీ బాకీలు ఎన్నైనా ఉండొచ్చు, నీ బాకీలు నీకు లెక్కే, కానీ నీ బాకీలు ప్రాముఖ్యం కాదు దేవుని భాగం వేయటానికి. నేను దశమ భాగం ఇద్దాం అనుకున్నా కానీ ఆ అప్పులలో వచ్చి కూర్చున్నారు, వాళ్ళకి ఇచ్చేసాను అని అన్న. నీ అప్పులు ప్రాముఖ్యం కాదు దేవునికి. నువ్వు దేవుని భాగం దేవునికి ఇచ్చావా లేదా అది అడుగుతాడు నిన్ను. దేవునికి స్తోత్రం చెప్పండి. యామ్మా లేకపోతే యాయా నీకు ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ఇచ్చానే, పని చేసుకొని నా డబ్బులు నాకు ఇవ్వకుండా నువ్వు అటెందుకు ఇచ్చావని రేపు నిన్ను మంచంలో పడేస్తే నువ్వేం చేస్తావు? ఇంత స్పష్టంగా నేను మీకు ఈ వాక్యాన్ని ఎంత వివరంగా చెబుతున్నా కానీ మీరు బండ మీద నీళ్లు పోసినట్టు చేస్తున్నారు తప్ప ఒక్క ఆడమనిషి దశమ భాగాలు ఇచ్చారా? ఆ మధ్య అదేదో పనికి వెళ్ళి వెళ్తూ ఉన్నారు. ఓ 4 రోజులు 2 నెలలు స్వప్న మాత్రం ప్రార్థన అయినాక వచ్చి ఇది నా దశమ భాగం అండి. ప్రతి వారానికి 100 రూపాయలు దశమ భాగం, కానుక కాదు, కానుక వేరే. ప్రతి వారం 100 రూపాయలు ఇది దశమ భాగం అన్నా నాది, ఈ వారంలో పనికి వెళ్తే వచ్చినాయి అని చెప్పి 100 రూపాయలు ఇచ్చి ప్రార్థన చేయించుకునేది. అర్థమవుతుందా? ఒక్క ఆడమనిషి, మనం పొత్తుంటలేదు కదా. అంటే నువ్వు పనికెళ్ళొచ్చిన వాటిల్లో నుంచే కాదు నిన్ను దేవుడు అడిగేది, అన్నిటిల్లో దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు తినటానికి సమృద్ధిని దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాని అంతటిలో నుంచి దేవుని భాగం దేవునికి ఏం చేయాలి? నీ బాకీలు నీకు ఉండొచ్చు, అది నువ్వు ఇచ్చి చూడు. ఆయన ఏం చెప్పాడంటే, ఒకసారి మలాకీలోకి వద్దాం చూడండి. మలాకీలో ఈ మాట చూద్దాం. మలాకీ 3వ అధ్యాయంలో ఒకసారి, ఇది మన వాక్యం తప్పు కాదు, వాక్యం అబద్ధం కాదు. నువ్వు అబద్ధికుడివి, నువ్వు అబద్ధికురాలివి అని నేను చెప్పట్లా, వాక్యం చెబుతుంది. నన్ను అనమాక, నేను తిడతల్లా మిమ్మల్ని, నేను వాక్యం చెబుతున్నా మీకు. దేవునికి స్తోత్రం చెప్పండి. మలాకీలో తీయండి. మీరు నాకు ఇచ్చి నన్ను శోధించిన ఎడల, నేనుగా చెప్పొద్దులే కానీ చదవండి ఆ మాటని. 3వ అధ్యాయంలో, మానవుడు దేవుని యొద్ద దొంగులునా? మనిషి దేవుని దగ్గర దొంగతనం చేస్తాడా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి అని నేను చెప్తున్నాను మిమ్మల్ని అన్నాడు. ఎంత గొప్ప నేరం మోపుతున్నాడో చూసారా? ఆగమ్మా, ఎంత గొప్ప నేరం మోపుతున్నాడో చూసారా? అర్థమవుతుందా మీకు? వాక్యం చూడండి, చదివేటప్పుడు వాక్యం చూడండి, చెప్పేటప్పుడు నా వైపు చూడండి. దేవుని స్తోత్రం చెప్పండి. మనిషి దేవుని దగ్గర దొంగతనం చేస్తాడా? మీరు చేశారు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అని వాళ్ళు అడుగుతున్నారు. అయ్యా ఏంటి, మేము ఏం తీసాం, ఏం దొంగతనం చేసాం, నీ ఇంట్లో ఏం తీసుకున్నాం, ఏం చేసాం అని అడిగితే ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? చదువమ్మా. దేని విషయంలో మేము దొంగిలిత్తి నీ యొద్ద దొంగిలిత్తిమే అని 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇకయే దొంగతనం చేస్తున్న దొంగోళ్ళారా అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. దొంగోళ్ళు మీరు ఇయ్యట్లేదు, దొంగతనం నన్నే. ఏదో ఒక సామెత చెబుతారు తెలుసా, గుళ్ళో లింగాన్ని కూడా మింగేస్తారన్నారు, ఒక సామెత చెప్పుకొస్తారనమాట. అలాగే మీరు నాకు ఇవ్వట్లేదు అని చెప్పి దేవుడు అంటున్నాడు. ఆయన అంటున్నాడా లేకపోతే నేను నా మాటలు చెబుతున్నానా? ఏమండి, నేను నా మాటలు చెబుతున్నానా?
దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా. నాకు వారంలో ఎక్కడి నుంచి ఏ 100 రూపాయలు 10 రూపాయలు వచ్చినా 10 రూపాయలు వస్తే దాన్ని మారవను తీసి దానిలో దశం భాగానికి ఒక డబ్బా పెట్టుకున్నా. నెలకి ఎంత వచ్చినా దానిలో నుండి దశం భాగం తీసి ఆ డబ్బాలో వేస్తున్నాను. అదిగో మా 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు చూశారు. ఆ డబ్బాని చూశారు వాళ్ళు. ప్రభునందు ప్రియులరా, నా దగ్గరే దొంగతనం చేశాను అన్నాడు. ఏం దొంగతనం చేశారు? 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయకయే దొంగతనం చేశారు అంటున్నాడు. కనుక మీరు చదవండి, తర్వాత ఏముంది? ఎవరు? అందరూ. ఏమండి, అందరిలో నువ్వు ఉన్నావేమో ఒకసారి ఆలోచన చేసుకో. అందరిలో ఎల్షదాయి సంఘం ఉందేమో ఒకసారి ఆలోచన చేయి. ఎల్షదాయి సంఘంలో ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డను ఒకసారి ఆలోచన చేసుకో. ఈ జనులందరూ నా దగ్గర దొంగతనం చేస్తూనే ఉన్నారు. దేంట్లో? చదువు. ఏ మాట మాట్లాడుతున్నావు? వాక్యంలో ఉందా చెబుతున్నావా? లేం చెబుతున్నానా? ఏముందో అదే చెబుతున్నాను. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమును మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీనిని చేసి, దేవుని స్తోత్రం చెప్పండి. దీనిని చేసి, దేనిని చేసి చెప్పండి. దేనిని చేసి చెప్పండి అమ్మా. 10వ భాగాన్ని, ఇంకా ప్రతిష్ఠితార్పణలను మందిరపు నిధిలోనికి తెచ్చి, దీనిని చేసి మీరు నన్ను అడగటం కాదండోయ్, అడగటం కాదు, మీరు నన్ను శోధించిన ఎడల ఏం చేయాలంట? చెప్పండి, ఏం చేయాలంట? శోధించిన ఎడల. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక విధవరాలు ఉంది, ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నాడు. ప్రియరా, ఈమె ఏం చేసింది? ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతిని ఏం చేసిందేమా? శోధించింది. ఏం చేసింది? ఇంకో విషయం చెప్పనా? ఒకసారి చదవండి, అక్కడ ఏముంది? లూకా సువార్త 18వ అధ్యాయం ఒకసారి చూద్దాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు గోజాటం వేరు, శోధించటం వేరు. ఈ రెండు వేరు వేరు సంబంధమైనటువంటి మాటలు. అయితే విధవరాలికి న్యాయం జరగాలి కాబట్టి ఏమేం చేసిందంటే గోజాడింది. దేవుని స్తోత్రం చెప్పండి. గోజాడింది. మరి సంఘం అయితే, లేక విశ్వాసులైతే, లేక ఆయన బిడ్డలైతే వాళ్ళని ఏం చేయమంటున్నాడు? మీరు నాకు ఇచ్చి, అందరు చూడండి బైబిల్లో, అందరూ ఒకసారి ఆ మాట చదవండి. మీరు నాకు ఇచ్చి నన్ను శోధించిన, ఆ మాట చదవండి ఒకసారి. దాని రెఫరెన్స్ తీయండి. చదవగలిగిన వాళ్ళందరూ చదవండి. ఒక్కొక్కళ్ళు వరుసనే ఒక్కొక్కళ్ళు చదవండి. అందరూ చదవాలంటే చదవలేరు, కానీ వరుసనే ఒక్కొక్కళ్ళు చదవండి. ఆ మాట చదవండి. రెఫరెన్స్ చెప్పు చూస్తారు. మలాకి 3 చదవండి. ఆ మాట చదవండి. చాలు. ఇది చేసి మీరు నన్ను, ఇంకొకళ్ళు చదవండి. ఒకళ్ళు గబగబ చదివేసేయండి. అంతవరకే, తర్వాత సంగతి.
చదవండి. అయ్యో, ఓకే, ఓకే. ఇంకా అది చదవండి, చదవగలిగిన వాళ్ళు. చాలు, ఒక్క మాట చాలు. ఇంకా ఏమో మీకు చదవటం రాదా ఏంటి ఆడవాళ్ళకి? చదవండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల, చెప్పండి, నన్ను శోధించిన ఎడల ఇప్పుడు నేను ఆకాశవాకులను విప్పి పట్టజాలనంత విస్తారమైన, అందరు కలిపి చదివారా? మళ్ళీ ఒకసారి. దీన్ని చేసి నన్ను శోధించిన ఎడల, చదవండి. ఇప్పుడు నిజంగా మీ గుండె మీద చేసుకోండి. చెప్పండి, వేయండి, మీ హృదయం మీద గుండె మీద చేసుకోండి. నేను వేసుకోండి, మీరు వేసుకోండి, వేయండి, అందరూ వేయాలి. గుండె మీద చేయండి. వేసారా? ఏంటి మాట్లాడరు? వేసారా వేయలేదా? అందరూ వేసారా? ఇప్పుడు వాక్యం తప్ప, నువ్వు తప్ప? ఇప్పుడు వాక్యం అబద్ధమా, నువ్వు అబద్ధమా? మనకి ఎప్పుడు ఈ అబద్ధకులుగా ఉంటవేనా మన పని? ఎప్పుడు అబద్ధికులుగా ఉంటవేనా మన పని? దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక దేవుడు అబద్ధం కాదు. ఆకాశపు వాక్యులను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఏం చేస్తానండి? ఇస్తానన్నాడా, కుమ్మరిస్తానన్నాడా? చెప్పాలి, ఏముంది అక్కడ? కుమ్మరిస్తానన్నాడు. కుమ్మరించడం తెలుసా? కుమ్మరించడం తెలుసా? కుమ్మరించడం తెలుసా? పొయ్యటం అంటే ఇట్లా పోతాం, పొయ్యటం కాదు. కుమ్మరించడం అంటే ఇట్లా ఒక్కసారి పోసి. దేవుని స్తోత్రం చెప్పండి. అందులో ఇంకేమన్నా ఉంటాయా? ఇలా వేసి బోర్లుగా బయటిందాన్ని ఇంక దాంట్లో ఇంకేమన్నా ఉంటాయా? ఇట్లా పోసేస్తే ఓ బిందె నీళ్ళు తీసుకొని, లేకపోతే ఒక చెంబుడు నీళ్ళు తీసుకొని ఒక్కసారి ఇట్టబెట్టి ఇట్ట బోర్లుగా వేసేస్తే ఇంక దాంట్లో ఏమన్నా ఉంటాయా? మరి నీకు అలా ఇస్తానని చెబుతున్నాడుగా. ఆయన అబద్ధిక్కుని చేస్తున్నారు ఎందుకు? మీరు పొత్తుంటున్నారా? ఉపవాసాలు చేస్తున్నారా? క్షామంతో ఉన్నారా? మరి ఎందుకు దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వట్లేదు మీరు? పురుషులు, నేను ఒక విషయం చెప్తాను, దయచేసి మీ యొక్క విషయాన్ని గమనించాలి. నేను ఒక విషయం చెప్తాను, ముందుగా దేవునికి వాగ్దానం చేయకూడదు. నేను ఇది ఇస్తా అని ముందు చేయకూడదు. ఒకవేళ చేసావంటే దాన్ని కంపల్సరిగా చేసి తీరాలి. ఎక్కడ? సంఘంలో, మందిరంలో అందరి ఎదుట చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అలాగ చేసి ఎవరైనా సరే ఏ రీతిగా నష్టపోయారో ఒకసారి చూసుకోండి. నాకు తెలుసు, అర్థమవుతుందా? నాకు తెలుసు, కానీ అడగబాకండి, నన్ను అడిగినా నేను చెప్పను. కాబట్టి దేవునికి ఇవ్వాలి, నీది నువ్వు. అయినా ఏమండి, 10 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలు తెచ్చుకున్నావు, 10 రూపాయలేగా నిన్ను అడిగింది, మిగతా 90 రూపాయలు నీయే కదా.
మరి ఈ ఇవ్వకుండా బల్ల ఎలా తీసుకుంటున్నావు? ప్రభు యొక్క రక్త మాంసాల్లో ఎలా పాలు పంపులు పొందుతున్నావు? నాకు అర్థం కావట్లా. నేను చేస్తున్నా, నేను ఖచ్చితంగా చెప్తా. నేను ఖచ్చితంగా చెబుతాను. నేను చేస్తున్నా, నాకు వచ్చిన దాంట్లో అవి ఎంత తక్కువ అన్న ఉన్నాయి. ఇగో మరి మరి మా మా ఇంట్లో మా అమ్మాయికి కూడా తెలుసు. ఏంటంటే ఏమి కూడా కొన్ని ఒక్కొక్క వారం ఏమి కూడా ఇంట్లో ఉండేవి కాదు. ఏదో చిన్న పెద్ద పచ్చళ్ళు అయ్యో ఇంట్లో ఉండే అవి వేసుకుని తిన్నాం. ఎందుకని? దశమ భాగం తీసి వాడుకోవచ్చుగా, నాకు అధికారం లేదా వాటి మీద? అంతే, లేదు, అంతే. నేను ఇచ్చే దశమ భాగం మీద, నేను తీసే దశమ భాగం మీద నాకు అధికారం లేదు. నేను ఎవరినే తీయటం వరకే నా వంతు. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనుక ప్రభువునందు ప్రియులారా, 10వ భాగం నీది కాదు. నువ్వు ఖచ్చితంగా మా పాస్టర్ గారు దశమ భాగం తీసేటప్పుడు అప్పట్లో చిల్లర పైసలు 10 పైసలు 5 పైసలు కూడా ఉండేవి. అప్పట్లో ఉద్యోగం జీతాలు తక్కువే, 10 పైసలు 5 పైసలు కూడా ఉండేవి. 5 పైసలతో శుద్ధాగా తీసేవాళ్ళు మా పాస్టర్ గారు. పాస్టర్ గారు అన్నాడు, ఏమ్మా ఈ 5 పైసలు కూడా ఇవ్వకపోతే ఏమవుద్ది అన్నాడు. నాది కాదు కండి, నాదైతే నేను ఇవ్వనుగా అని అందాం గారు. దేవునికి స్తోత్రం చెప్పండి. జాగ్రత్త. ఇతనికి పూర్తి చేయండి. ఇతనికి అన్నిటిల్లో 10వ భాగాన్ని ఇచ్చాడు. ఎవరిచ్చారు? అబ్రహాం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాం ఎలాంటి వాడు? 24:34 ఆదికాండం 24:34 ఒకసారి చూడండి. ఆదికాండం 24:34. స్తోత్రాలు. అంతటా అతడు ఇట్లా, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడయ్యను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసదాసీ జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసెను గనుక అతడు గొప్పవాడాయను. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ గొప్పవాడు తనకున్న గొర్రెల్లో నుంచి, ఎడ్లలో నుంచి, మరి ఇంకా తనకున్న సంపదల్లో నుంచి, వెండిలో నుంచి, బంగారంలో నుంచి, స్తోత్రం, బంగారంలో నుంచి, ఎండిలో నుంచి, సమస్తంలో నుండి ఏమిచ్చాడు ఆయనకి? షాలేం రాజుకి చెప్పండి, పర్వాలేదు. ఏమిచ్చాడు ఆయనకి? నువ్వు దేంట్లో వేస్తున్నావు? నువ్వు దేంట్లో వేస్తున్నావు? ఎక్కువద్దు. మనకు సమీపంలో ఉన్న ప్రగడవరం సంఘంలో, కాంతారావు గారి సంఘంలో, వాళ్ళ సంఘంలో ఎవరు ఏది కొన్నా వాళ్ళకి 2 అవసరం అయితే 3 కొంటారు, 4 అవసరం అయితే 5 కొంటారు. వాళ్ళకి ఎన్ని అవసరం ఉన్నాయో అన్నిటి మీద ఒకటి తీసుకుంటారు. ఆ పై ఒకటిది తీసుకొచ్చి మందిరంలో, చెప్పండి, తీసుకొచ్చి పైన మందిరంలో ఇస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అమ్మో, మనం ఇచ్చే వాటిలో తీసుకొని అయ్యగారు తిని, అయ్యగారు దాచుకొని, అయ్యగారు పెద్దోడయిందంటే ఇంక మనల్ని లెక్క చేస్తాడా? సేవకుడైనటువంటి వాడు సంఘాన్ని మించి ఎట్టుబోడు. నిజమైన సంఘ సభ్యులు
సేవకుడికి మించి ఎటుబారు. పోతున్నారా ఏటన్నా? చెప్పండి, ఏటన్నా పోతున్నారా? సేవకుడి మాట వింటే చెప్పండి, ఎవరున్నాడు? ఎవరి మాట విన్నట్టు? దేవుని మాట విన్నట్టు. సేవకుడి మాట వినకపోతే ఆయన మాటను విన్నట్టేనా? ధిక్కరించినట్ట? చెప్పండి, ధిక్కరించినట్లే. ఈ మధ్య మరి ఆ చర్చ్ ఆఫ్ క్రైస్టులు వచ్చి బయట ఎక్కడ ఇదివరకు ఇంట్లో పెట్టేవాడు, సత్యవతులు ఇంట్లో. ఇప్పుడు బయట కొట్టుకాడ పెడుతున్నారు. ఇలా నయమి వాళ్ళు అటు డొంకలోకి వెళ్ళి అక్కడ పెడుతున్నారు రోడ్డు మీద. వాళ్ళకే వాక్యం తెలియదు. వాళ్ళు మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుంటారు. మీరు వెళ్ళలేదని నాకు తెలుసు. ఒకవేళ చెప్తున్నా, ఒకవేళ ఒకళ్ళిద్దరు ఏమన్నా ప్రార్థనే, ఏదైతే ఏమైంది ప్రార్థనేగా, ఏదైతే ఏమైంది పాలేగా, కుక్క పాలు కూడా పిండుకొని తాగొచ్చు. ఏదైతే ఏమైంది మంచినీళ్ళేగా, రాళ్ళ చెరువులోకి వెళ్ళి మంచినీళ్ళు వేసుకొని తాగట్లేదే అవి. ఏదైతే ఏమైంది తాగడానికి నీళ్ళేగా, మినరల్ వాటర్ ఎందుకు తాగుతున్నాం? ఎందుకు తాగుతున్నాం? ప్రాజెక్ట్ నీళ్ళు ఎందుకు తాగట్లా? ఆలోచన ఉండాలి. ఏదైతే వాక్యమా, దేవుని స్తోత్రాలు, ఏదైతే వాక్యం అయితే ఇన్ని సహవాసాలు ఎందుకు, ఇన్ని ఆధారాలు ఎందుకు? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు నేర్చుకున్న దాన్ని పోగొట్టుకుంటాం అంతే. మేము నేనుగా చెప్పే మాటలు నీకు నచ్చవు ఏంటి? ఏదైనా బయట వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ఒక సేవకుడికి బద్ధులై ఉండటం అర్థం కావట్లా మీకు. ఇట్లా వచ్చి అట్లా పోయేవాడి సంగతి కాదు మీకు కావాల్సింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్ను నిత్యమో కాపాడుకుంటూ నీ కోసం ప్రార్థన చేసేవాడు, వాడు ఏం చెబితే అది చేయాలి. వాడు ముఖ్యం నీకు. ఎవడో నిత్యము నిన్ను కాపాడుకునేటువంటి వాడు ముఖ్యం నీకు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలని నేను ప్రభువు నామం పేరట నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక బల్లారాధన తీసుకున్నటువంటి అబ్రహాము, ప్రియులారా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తే షాలేం రాజు బల్ల ఇచ్చినటువంటి షాలేం రాజుకు చెప్పండి, ఆ అబ్రహాము అన్నిటిల్లో కూడా ఏమిచ్చాడు అంటే 10వ వంతు ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నేను నిన్ను ప్రేమించాను కనుక, నేను నీకు నువ్వు అనుకున్నా అనుకోకపోయినా, నువ్వు ఎవడవని నువ్వు అనుకున్నా సరే, నేను నీ తండ్రిని. పిల్లలు కోపం వచ్చినప్పుడు అనరో అల్పా నువ్వు మా తండ్రివే కాదు అసలుకే, లేకపోతే నువ్వు నన్ను కనలా, నువ్వు మా అమ్మవే కాదు అంటారు. అంటారా అనరా? మా అమ్మాయి అందే మొన్న ఈ మధ్య ఏదో బాగా ఇసుకెత్తంటే వాళ్ళ అమ్మ బాగా తిట్టి మాట్లాడలేదు. మాట్లాడకపోతే పో అసలు నేను మీకు ఏంటి, మీరు నన్ను అన్నారా, మీకే పుట్టానా, నేను నాతో మాట్లాడట్లేదు, మీకు పుట్టిన వాళ్ళు అయితే మీరు మాట్లాడతారులే అని అంది. అలాగే మీరు అనుకున్నా అనుకోకపోయినా నేను మీ ఆత్మీయంగా మిమ్మల్ని కాపాడుకునే మీ తండ్రిని నేను. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభువునందు ప్రియమైన నా దేవుని బిడ్డలారా,
ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నువ్వు దేవునికి ఎంత లోబడి ఉంటున్నావు, దేవునికి ఎంత ఇస్తున్నావు, ఏమి ఇస్తున్నావు అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రాలు. ప్రభు వారి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. చెప్పండి ఆమేన్.